మతిస్థిమితం లేని వ్యక్తి అని కూడా జాలి లేకుండా కొట్టి చంపేశారు. భిక్షాటన చేసుకుని జీవనం సాగించి అతనిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఊరు పేరు లేని వ్యక్తిపై ఎవరు కక్ష పెంచుకున్నారు? నెల్లూరు జిల్లా పొదలకూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. శ్మశానంలో జరిగిన ఈ హత్య స్థానిక విఆర్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ మరియు క్లూస్ టీం హత్య జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు సేకరించారు. పొదలకూరు సిఐ శివరామకృష్ణ మరియు ఎస్ఐ హనీఫ్ హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేశారు. తాగిన మత్తులో ఉన్మాదులు చేసిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు. పొదలకూరు గ్రామంలో గత 2 సంవత్సరాల నుంచి సైకిల్ ద్వారా భిక్షాటన చేస్తున్నటువంటి సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు శివాలయం దగ్గరలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో రక్తగాయాలతో పడి చనిపోయారని చెప్పేసి తెలిసింది. నేను అట్లాగే ఎస్ఐ గారు, విఆర్ఓ గారు, డిఎస్పీ గారు నేరస్థలాన్ని పరిశీలించాం. తల వెనుక ఒక రక్తగాయము, అలాగే ఎడమ చెవి మీద ఒక రక్తగాయము, 4 హెడ్స్ మీద 2 చిన్న రక్తగాయాలు ఉన్నాయి. పూల్ ఆఫ్ బ్లడ్లో శవం పడి ఉంది. సదరు నేరస్థలం అంతా కూడా శ్మశానానికి సంబంధించినటువంటి సమాధులు, అలాగే ముళ్ళకంప కలిగి ఉన్నది. దానిలోకి ఇద్దరు కూడా చుట్టుపక్కల వాళ్ళు టాయిలెట్స్కి వెళ్తూ ఉంటారు. సో భిక్షాటన చేసేటువంటి వ్యక్తిని చంపవలసినటువంటి అవసరం ఎవరికి వచ్చింది, దానికి గల కారణాలను తెలుసుకోవడం కోసం విఆర్ఓ రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేస్తున్నాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఈ కేసుకి కారకులైనటువంటి వారిని త్వరలో పట్టుకుంటాం.